హాయ్ హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో తేదీలు వాటి ప్రాముఖ్యత మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. 100% ఒక మార్క్ అనేది కంపల్సరీగా వస్తుంది. ఏది గ్రూప్ 1 అయినా 2 అయినా 3 అయినా 4 అయినా టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ, ఐబీపీఎస్, స్టేట్స్, సెంట్రల్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా కూడా మనకు ఒక మార్క్ అనేది కంపల్సరీగా రావడం జరుగుతుంది. తేదీలు ముఖ్యమైన తేదీ ఇస్తాడు, అది దినోత్సవాన్ని మనకు ఐడెంటిఫై చేయమని అడుగుతాడు. సో అందులోకి సంబంధించి జనవరి నెల చూసినట్లయితే జనవరి నెలకు సంబంధించి ఇంపార్టెంట్ వంటి ముఖ్యమైన అప్డేట్స్ చూసినట్లయితే జనవరి మంత్, జనవరి నుంచి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎక్కువగా ఏమడుగుతాడంటే జనవరి 12, జనవరి 12 జనవరి 12 వచ్చేసి జాతీయ యువజన దినోత్సవం. జాతీయ యువజన దినోత్సవం స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని మనకి ఇక్కడ జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా ముఖ్యమైనది వచ్చేసి సైనిక దినోత్సవం, జనవరి 15 సైనిక దినోత్సవం. దీన్ని మనం ఏమంటాం ఆర్మీ డే, నేషనల్ ఆర్మీ డే. అదేవిధంగా ఇంకో ఇంపార్టెంట్ వచ్చేసి 25 జాతీయ ఓటర్ల దినోత్సవం. జాతీయ ఓటర్ల దినోత్సవం. ఇంకా మనకు 26 ఎలాగో తెలిసింది, గణతంత్ర దినోత్సవం. భారత గణతంత్ర దినోత్సవం. నెక్స్ట్ అదేవిధంగా 27th వచ్చేసి లాల్ బహదూర్ జయంతి ఉంటుంది. లాల్ బహదూర్ జయంతిగా మనకు ఇక్కడ పిలువబడుతుంది. 23వ తారీఖు కూడా ఉంటుంది. యాక్చువల్గా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఉంటుంది 23. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మాత్రం మెయిన్గా అడిగేది అయితే 12వ తారీఖు అయితే అడుగుతారు, జాతీయ యువజన దినోత్సవం. ఒకటి వచ్చేసి ఓటర్ల దినోత్సవం ఎక్కువ అడుగుతారు, ఎందుకంటే అందరికి గణతంత్ర దినోత్సవం తెలుసు కాబట్టి. మెయిన్ వచ్చేసి ఓటర్ల దినోత్సవం, జాతీయ యువజన దినోత్సవం. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని మనకు యువజన దినోత్సవం అనేది జరుగుతుంది. ఇది మనకు వచ్చేసి జనవరి నెలలో ముఖ్యమైనటువంటి అప్డేట్స్. అదేవిధంగా నెక్స్ట్ ఫిబ్రవరి నెల చూద్దాం.